పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారు ప్రభువా, మా జీవితాల్లో ఈ ఆదివారాన్ని ప్రసాదించిన ఆయన నీ మాటలు ఆలకించడానికి మాకిచ్చినటువంటి తండ్రి ఈ ధన్యతను బట్టి నీకు వేలాది వందలాది స్థుతులు, స్తోత్రములు. దేవా, ముందు మాటలుగా మాతో మాట్లాడి తండ్రి, సమస్యను కాక తండ్రి నాయన నిన్ను చూసే స్థితిని, విశ్వాసము గల స్థితిని మాకు దయచేయండి. దానికి కొనసాగింపుగా ప్రభువా, విశ్వాసములో అభివృద్ధి పొందటం అనే విషయం గురించి కూడా కొద్ది మాటలు మేము ఆలోచించటానికి అయా మీ ఆత్మ సహాయమును తండ్రి నాకును అయా వింటున్న ప్రతి ఒక్క బిడ్డకిని మీరు తోడుగా ఉంచి దేవా, మా హృదయములను తండ్రి, మా బాధలను, మా శ్రమలను, మా ఇబ్బందులను, మా ఇరుకులను అయ్యా ఎరుగని దేవుడు అయితే నువ్వు కాదు నాయన. సమస్తాన్ని చూస్తున్న వాడవు, సమస్తాన్ని ఎరిగిన వాడవు. కాబట్టి నాయన, మా శ్రమలు, మా బాధలు, మా ఇబ్బందులు నీకు తెలియనివి కావు. కానీ వాటిలో నుండి నీవు మమ్మల్ని ఏమి కోరుకుంటున్నావో, ఎలా జీవించాలని కోరుకుంటున్నావో, ఆ శ్రమలలో నాయన ఓర్పు, సహనము మమ్మల్ని దేనికి యోగ్యులను చేస్తుందో గ్రహించగలిగే మనసులను కూడా మాకు దయచేయండి ప్రభువా. శ్రమ, ఇరుకు, ఇబ్బంది మమ్మల్ని యోగ్యులుగా చేస్తుంది అని, వర్త్ఫుల్ పర్సన్స్గా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దుతుంది అని మేము నాయన గ్రహించగలిగే విశ్వాసమును కూడా మాకు దయచేయమని, మరొకసారి కొద్ది నిమిషములు నాయన మీ ఆత్మని మా మధ్య తోడుగా ఉంచమని, మనుషులుగా మమ్మల్ని మరుగు చేసి మీ నామానికే మహిమ తెచ్చుకునమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూడా కూర్చుందాం. బాధపడమాకండి, సమయానికి ముగిస్తాను, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? 7 గంటల కల్లా ముగించుకొని ఓ పావు గంట బల్ల తీసుకొని మనం ముగించి వేసుకుందాం. అందరం కూడా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక. అందరూ డల్గానే ఉన్నట్టున్నారు, ఎవరు కూడా యాక్టివ్గా లేరు పాపం. సరే, ఏదేమైనప్పటికీ సుఖదుఖాలు బండికి చక్రాలని, సుఖము దుఃఖం ఉంటేనే బ్రతుకు బండి నడుస్తుంది అని, కన్నీళ్ళు కష్టాలే మనకి ఆస్తులు అని కవులు ఒక్కొక్క విధముగా వాళ్ళ యొక్క కవిత్వంలో రచించారనమాట. సుఖదుఖాలు ఆస్తులు అంట, మరి ఎక్కడ వినలేదు మనం. కానీ ఆ పాటలో పరిశుద్ధులకి ఆస్తిపాస్తులు ఏమన్నా ఉన్నాయి అంటే కన్నీళ్ళు, కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఇవి మాత్రమే ఆస్తులు అంట. నిజంగా ఇవి ఆస్తులు అనటానికి కానీ, ఈ శ్రమలు, ఈ కన్నీరు మనల్ని ఎలాగూ మలుచుస్తాయో, లేకపోతే మనల్ని ఎలాంటి యోగ్యతను సంపాదించటానికి ఉపయోగపడతాయో ఒక చిన్న విషయాన్ని మీతో చెప్పి నేను ముగించి వేస్తాను. అయితే ఈ పత్రిక పౌలు గారు రాస్తున్నప్పుడు పౌలు, సిల్వా, తిమోతి అనే 3 సువార్తికులు ఈ యొక్క తెస్సలోనికీ సంఘానికి ఈ మాటలు రాస్తున్నారు. ఆల్రెడీ ఒక పత్రిక రాశాడు. ఆ సంఘంలో ఉన్న ప్రాబ్లమ్స్, ఆ సంఘంలో ఉన్న మెచ్చుకోదగ్గ విషయాలు, సరిచేయాల్సిన విషయాలు, ఆ సంఘంలో ఉన్న మాదిరికరమైన విషయాలు, మాదిరి లేని విషయాలు, ఆ సంఘంలో తలెత్తిన సమస్యలకి పౌలు గారు సమాధానాలు రాస్తూ
అలాగే మొదటి పత్రిక రాశాడు. అయినప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు, ఇంకా కొంత విశ్వాసములో కొంచెము వెనకబడే తత్వము, ఆ మొదటి పత్రిక కంటే కూడా ఇంకా శ్రమలు ఎక్కువ అవ్వటము ప్రత్యేకంగా ఈ సంఘానికి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన ఈ పత్రికని వాళ్ళకి రాయగలిగాడు. మొదటి అధ్యాయం అంతా కూడా శ్రమల గురించి ఉంటుంది. రెండో అధ్యాయం ఏంటంటే ఆ సంఘములో ఒక తప్పుడు బోధ, యేసుక్రీస్తు రాకడ వచ్చేసిందని, లేకపోతే యేసయ్య వచ్చేస్తున్నాడు కాబట్టి ఇక మన పనులు చేయడం ఎందుకు, మనం సంపాదించుకోవడం ఎందుకు అని చెప్పి పనులు మానేసి సోమరులుగా తయారయ్యారంట కొందరు. ఒక తప్పుడు బోధను విని యేసయ్య వచ్చేసాడు కాబట్టి, లేకపోతే ఇగో మాకు వచ్చిన శ్రమలను చూస్తున్నప్పుడు ఇక యేసు రాకడా సమీపమైందని అర్థమయ్యి, ఇంకా యేసయ్య వచ్చిన తర్వాత మనం సంపాదించిన ఇల్లు కానీ ఆస్తిపాస్తులు కానీ లేకపోతే ఏవైనా సరే మనమేం పట్టుకెళ్ళము, అవన్నీ ఎలాగో ఖాళీ లయమైపోతాయి కాబట్టి మనం ఎందుకు ఇంకా సంపాదించడం అని చెప్పి చాలామంది సోమరులుగా కూడా అయ్యారంట. అది రెండో అధ్యాయంలో మాట్లాడతాడు. అయితే ఈరోజు నేను మొదటి అధ్యాయంలో ఒక విషయాన్ని మాత్రమే మీతో పంచుకుంటూ అధ్యాయం మొత్తాన్ని కూడా మీరు ధ్యానం చేద్దాం, చదువుదాం. మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోవడానికి మీకు ఈజీగానే ఉంటుంది. అయితే ఈ సంఘానికి పౌలు, సిల్వా, తిమోతి అనే సేవకులు రాస్తూ ఆ సంఘం గురించి ఏమంటున్నారో చూడండి. 3వ వచనము, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాం. ఇది యుక్తమే, ఎందుకంటే మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాడి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఇదిగో ఈ పౌలు గారికి కానీ, ఈ సిల్వా గారికి కానీ, ఈ యొక్క తిమోతి గారికి కానీ, ఈ యొక్క తెస్సలోనికీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోగానే, ఆ వ్యక్తులు వాళ్ళ హృదయంలోకి జ్ఞాపకం రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట. అర్థమవుతుందా? అయ్యా, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు అంటే, ఇదిగో మీ అందరూ కూడా విశ్వాసములు అభివృద్ధి పొందుతున్నారు. రెండవది ఏంటి అంటే ఎదుటివానిని ప్రేమించటంలో కూడా విస్తరించుచున్నారు. అంటే ఈ యొక్క తెస్సలోనికలో ఉన్న సంఘ విశ్వాసులను జ్ఞాపకం చేసుకోగానే వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, ఆ విశ్వాసులందరూ కూడా, ఆ సంఘం అంతా కూడా మొదటిగా విశ్వాసములు అభివృద్ధి పొందుతుంటారంట. రెండవదిగా ఎదుటివాని పట్ల ప్రేమ చూపించడంలో కూడా విస్తరించారు అంట, అంటే అభివృద్ధి పొందారు అంట. ఈ రెండు యొక్క గుణాలను చూచినప్పుడు వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించక ఉండలేకపోతున్నారు అంట. అయితే ఈ రెండు గుణాలు వాళ్ళలో ఉంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అని ఆలోచించినప్పుడు, ఇదిగో మేము నాటాము, ఇంకొకరు నీళ్లు పోశారు, అంటే మేము చెప్పాము, కానీ ఆ చెప్పిన ప్రకారంగా మీలో వృద్ధి కలుగు చేసేది ఎవరు అంటే దేవుడే కదా. మన వాక్యంలో ఎప్పుడు చెప్పేదే కదా. ఒకరు నాటుతారు, ఇంకొకరు నీళ్లు పోస్తారు, వృద్ధి కలుగు చేయవాడు మాత్రం దేవుడే. కాబట్టి మేము మీకు సువార్త చేసినప్పుడు, మేము నీకు ప్రకటించినప్పుడు ఆ మాటలను మీరు స్వీకరించి మీరు విశ్వాసములో అభివృద్ధి పొంది, ఇదిగో ఒకరిని ఒకడు ప్రేమించుకోవడంలో కూడా మీరు చాలా బాగా అభివృద్ధి పొందారు. అసలు ఈ రెండు గుణాలను మీలో చూసినప్పుడు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళకి వచ్చేది జ్ఞాపకం ఈ రెండు గుణాలే. ఆ తెస్సలోనికీయుల గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, ఆ విశ్వాసుల గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా వాళ్ళు విశ్వాసం అభివృద్ధి పొందుతున్నారు, ప్రేమించడంలో అభివృద్ధి పొందుతున్నారు అని చెప్పి ఈ రెండు గుణాలని వృద్ధి చేసింది దేవుడు కాబట్టి ఆయనకి వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఇది ఆ 3 వచనాల యొక్క సారాంశం. అయితే ఇప్పుడు నేను అంటాను, విశ్వాసంలో అభివృద్ధి పొందడం అంటే ఏంటి? అది ఇప్పుడు మనం వేయాల్సిన ప్రశ్న. వాళ్ళు ఏమి చేసి విశ్వాసం అభివృద్ధి పొందారు? ఇప్పుడు మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నా. తెస్సలోనికీయులు విశ్వాసం అభివృద్ధి పొందారు అంటున్నాం కదా. విశ్వాసం అభివృద్ధి పొందడం అంటే ఏంటి చెప్పండి? చెప్పండి. నేనేం అన్ను కొట్టను. ఏంటిదన్నా? కంటిన్యూ ప్రొసీజర్ విశ్వాసం అభివృద్ధి పొందటం. ఓకే, ఇంకా ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించడమే విశ్వాసం అభివృద్ధి చెందటం.
ఇంకా తెస్సలోనికీయులు విశ్వాసములో ప్రేమించటములో ఎదుగుతున్నారు. అందుకు ఆ ఎదుగుదల ఇచ్చింది దేవుడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు సేవకులు. అయితే ఈ విశ్వాసంలో అభివృద్ధి పొందడం అంటే ఏంటి? అది నేను అడిగే ప్రశ్న. దానికి సమాధానంగా ఆయన చెబుతున్నాడు చూడండి, కింద వచనాల్లో 4వ వచనంలో, ఎందువలన మీరు విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నారు, ఎదుటివారిని ప్రేమించడంలో అభివృద్ధి పొందుతున్నారు. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. వీళ్ళు విశ్వాసములో అభివృద్ధి పొందడం అంటే ఏంటి అంటే, వాళ్ళకి కలిగే హింసలలో, వాళ్ళకి కలిగే శ్రమలలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుసా? ఓర్చుకొని విశ్వాసములో అభివృద్ధి పొందుతున్నారు అంట. అర్థమవుతుందా? అంటే విశ్వాసంలో అభివృద్ధి పొందడం అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, హింసలలో శ్రమలలో ఓర్చుకొని సహించుకొని విశ్వాసమును కొనసాగించటం అనేది విశ్వాసంలో అభివృద్ధి పొందటం. మళ్ళీ అక్కడ ప్రశ్న, హింసలలో శ్రమలలో ఓర్చుకొని విశ్వాసం చూపించడం అంటే అర్థం ఏంటి? మళ్ళీ అంతేనే కదా ప్రశ్న. అర్థమవుతుందా? నన్ను కొట్టినా కొడతారేమో మీరు. విశ్వాసములు అభివృద్ధి పొందుతున్నారన్నాడు. ఇంతకు విశ్వాసం అభివృద్ధి పొందడం ఏంటంటే కింద చెప్పాడు ఆయన, హింసలలో శ్రమలలో ఓర్చుకొని విశ్వాసాన్ని కొనసాగించటం. అర్థమవుతుందా? విశ్వాసంలో అభివృద్ధి పొందడం అంటే అర్థం ఏంటి అంటే, హింసలలో శ్రమలలో ఓర్చుకొని సహించుకొని, మన భాషలో చెప్పాలంటే అన్నీ కట్టుకొని నోటి మీద వేలేసుకొని, అర్థమవుతుందా, విశ్వాసంగా ఉండటం. ఇప్పుడు మళ్ళీ ఇందులో వచ్చే ప్రశ్న ఏంటంటే, మరి విశ్వాసంగా ఉండడం అంటే ఏంటి? అంతేనే కదా. దానికి సమాధానంగా 1 తెస్సలోనికీకి రండి, 1వ అధ్యాయము. సమయం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తున్నాను, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 1వ అధ్యాయము 6వ వచనానికి రండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొని వారైతిరి. అది గొప్ప హింసలలో శ్రమలలో విశ్వాసము కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి తెలుసా? వాక్యాన్ని అంగీకరించి యేసయ్యను పోలి నడుచుకోవటం, విశ్వసించటం. అర్థమవుతుందా? గొప్ప ఉపద్రవమందు అంటే గొప్ప హింసలలో శ్రమలలో ఓర్చుకొని విశ్వాసం కలిగి ఉండడం అర్థం ఏంటంటే, ఓర్చుకొని సైలెంట్గా ఉండి వాక్యాన్ని అంగీకరించి యేసయ్య ఎలాగూ భూమి మీద బ్రతికాడో అలాగూ బ్రతకటము, విశ్వసించటము. వాక్యమును అంగీకరించడం అంటే ఇదిగో యేసయ్యే ప్రభువు అని నోటితో ఒప్పుకున్నవాడు రక్షింపబడును. అవునా కాదా? అది వాక్యంలో ఉందా? అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు పెట్టినా, ప్రత్యేకంగా అక్కడ పెట్టేది ఎవరంటే రోమియులు, గ్రీకులు, యూదులు కూడా అయి ఉండొచ్చు. నీవు యేసయ్యను నమ్ముకున్న తర్వాత నీకు వచ్చే నిందలు కానీ, నీకు వచ్చే అవమానాలు కానీ, మీ అందరికీ చెప్పాను, సువార్తను అంగీకరించినప్పుడు లేకపోతే సువార్తను ప్రకటించినప్పుడు 4 రకాల గుంపులు ఉంటాయని మనం ఇంతకుముందు మాట్లాడాం. అంగీకరించే గుంపు ఉంటుంది, అయ్యా మాకు ఇప్పుడు సమయం లేదు రేపు రా అనే గుంపు ఉంటుంది, అపహసించే గుంపు ఉంటుంది, ఇక బాగా మూర్ఖులు ఏంటంటే వీళ్ళు మతం మార్చేస్తున్నారు కొట్టే గుంపు ఉంటుంది. ఈ 4 గుంపులే ఉంటాయి. ఒక వ్యక్తికి నువ్వు సువార్త చేసినప్పుడు, అయితే అవునా యేసయ్య ఎంత గొప్ప దేవుడా, యేసయ్య ఎంత ప్రేమ కలిగిన దేవుడా, అయితే నేను కూడా ఆయన్ని వెంబడిస్తాను అనే విశ్వసించే గుంపు ఉంటుంది. మీరు చెప్పే మాటలు బాగానే ఉన్నాయి, ఎక్కడో నిజమని అనిపిస్తుంది, కాకపోతే
ఇంకొకసారి విందాంలే, ఇంకొకసారి వెంబడిస్తానులే అనే గుంపు ఉంటుంది. మూడో గుంపు ఏంటంటే, అబ్బో భలే చెప్పావులే, భూమి మీద ఈడొక్కడే దేవుని పిల్లడు, మేమందరం దెయ్యం పిల్లల్లాగా, భూమి మీద ఈడొక్కడే పతిత, మేమందరము చాలా చాలా లాగా అని అపహాసము చేసే, నిందలు వేసే గుంపు కూడా ఉంటుంది. ఇక నాలుగో గుంపు ఏంటంటే, వీడు మన భారతదేశాన్ని పాడు చేసేస్తున్నాడు, అవునా కదా, మనం హిందువులం కాబట్టి, అవునా కదా, మనం హిందువులం కాబట్టి మన హిందూ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేస్తున్నాడని మూర్ఖంతో ఏం చేస్తారు, అయితే కొడతారు, లేకపోతే చంపుతారు, లేకపోతే జైల్లో పెడతారు. అయితే మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అంగీకరించే గుంపు ఉంది. ఈ విషయం మర్చిపోమాకండి. ఎక్కడ సువార్తని మనం ప్రకటించినప్పుడు అంగీకరించే గుంపు ఉంది. అయితే ఆ అంగీకరించే గుంపు ఎప్పుడు అంగీకరిస్తారు తెలుసా? వాళ్ళ చుట్టాలు వద్దన్నా, వాళ్ళ ఆవిడ వద్దన్నా, వాళ్ళ భార్య భర్త వద్దన్నా, వాళ్ళ కుటుంబీకులు వద్దన్నా, వాళ్ళ బంధువులు వద్దన్నా, ఇదిగో నువ్వు ఆ యేసే నమ్ముకుంటే మీ కార్యాలకు రామన్నా సరే, మీ సావు మీరు సావండి, మీరు వచ్చినా రాకపోయినా పర్లేదు, నేను మాత్రం యేసేని వెంబడిస్తాను అని గొప్ప ఉపద్రవాలలో, గొప్ప శ్రమలలో, హింసలలో, నిందలలో యేసయ్యని వెంబడించే గుంపు కూడా ఉంది. దాన్ని ఏమంటామంటే వాక్యాన్ని అంగీకరించి, ఇదిగో యేసే ప్రభువు, యేసే రక్షకుడు, ఎవరైతే ఆయన నామాన్ని ప్రార్థన చేస్తారో వాడే రక్షింపబడతాడు. ఇదిగో యేసయ్య పాపాలను తీయగలిగే శక్తి ఆయనకే ఉంది. ఇదిగో నీ శ్రమలకి, నీ కష్టాలకి కారణం నువ్వు చేసే పాపం, అనగా నువ్వు ఆయన మాటకి తిరుగుబాటు చేయటం, ఆయన మాటకి లోబడకపోవటం. నేను మీటింగ్లో ఒక మంచి మాట చెప్పారనమాట. దేవుడు మనల్ని అందరినీ ఎందుకు కలిగించుకున్నాడు అంటే, ఆయన నిమిత్తము, ఆయన నామానికి మహిమ రావడం కోసం, అంతేనే కదా. ఆయన నిమిత్తం చేసుకున్నాడంట. నా నిమిత్తం మిమ్మల్ని చేసుకున్నాను, నా మహిమ నిమిత్తం మిమ్మల్ని చేసుకున్నాను అంటాడు. అయితే ధనవంతుడు చేసిన పాపం ఏంటి తెలుసా? తన నిమిత్తం బతికాడు. నీవు బ్రతుకు దినములన్నీ నీకు ఇష్టం వచ్చినట్టు బతికావు అన్నాడు అబ్రాము. నువ్వు వ్యభిచారం చేసావని లేదు, నువ్వు దొంగతనం చేసావని లేదు, నువ్వు ఇంకో పాడు పని చేసావని ఏం అనలేదు ఆయన. ఇంకో మాట చెప్తాను, పాపం అనగానే వ్యభిచారమో, దొంగతనమో, లేకపోతే నేను ఇదిగో సినిమాలు చూడట్లేదు, టీవీలు చూడట్లేదు, ఈ చూడట్లేదు, అది పాపం అనుకుంటారేమో. ఆయన మంచి విషయం చెప్పాడు. ఆదాము అవ్వ పాపం చేశారా లేదా? వాళ్ళు ఏమైనా వ్యభిచారం చేశారా? అసలు వ్యభిచారం చేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా? వాళ్ళు ఏమైనా దొంగతనం చేశారా? దొంగతనం చేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా? వాళ్ళు ఏమైనా మత్సరము, క్రోధము, కుళ్ళు, కుతంత్రము, స్వార్థము, వాడు ఎదిగిపోతున్నాడని చూపించడానికి అసలు వేరే వ్యక్తి ఉన్నాడా? మీరు ఇప్పుడు ఏ ఏ పాపాలు అనుకుంటున్నారో, కొంతమంది చాలా ఈజీగా సమాధానం చెప్తారు. వాక్యం చదవరు, వినరు, ఆ మాటలు గుర్తుపెట్టుకోరు, ఆ మాటల పక్కన బతుకుదామని ఆలోచన ఉండదు, కానీ నేనేం పాపం చేయట్లేదయ్యా అంటారు. అవునా కదా? అంటే వాడి దృష్టిలో పాపం ఏంటి అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఆదాము పాపం చేశారా? అందరూ ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటారు కదా. మరి వాళ్ళు ఏ వ్యభిచారం చేయడానికి వాళ్ళకి ఏమైనా ఆస్కారం ఉందా? దొంగతనం చేయడానికి వాళ్ళకి ఏమైనా ఆస్కారం ఉందా? దోచుకోవడానికి వాళ్ళకి ఏమైనా ఆస్కారం ఉందా? లేకపోతే సినిమాలు, టీవీలు చూడడానికి వాళ్ళకి ఏమైనా ఆస్కారం ఉందా? అయినా వాళ్ళు పాపం చేశారు. నన్ను అడిగితే దీనికంటే కూడా ఎక్కువ శిక్ష వాళ్ళకే ఇచ్చాడు. అవునా కదా? అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, పాడు పనులు చేసిన వాళ్ళు కూడా బైబిల్లో క్షమించినట్టు కనపడుతుంది, కానీ వాళ్ళు ఏం పాడు పని చేయలేదు పాపం ఆదామవ్వ. కానీ అస్సలు వదిలిపెట్టలేదు. ఆదాముతో మొదలుకొని, సర్పంతో మొదలుకొని, భూమితో మొదలుకొని, అవ్వమ్మతో పాటు నలుగురిని ఆ యొక్క ఫ్రేమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చేపించి పారేశాడు. ఆ మాట వినకపోవడం ఉందే, ఆ మాట నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన చేసుకుంది ఆయన నిమిత్తం, ఆయన చేసుకుంది ఆయనకు మహిమ రావటానికి. ఆయన నిమిత్తము బ్రతకకపోవటమే పాపం. ఇప్పుడు ఆయన నిమిత్తం అని తెలియాలి అంటే ఈ 66 పుస్తకాల్లో తెలియాలి. ఎలా ఉండమన్నాడు, ఎలా ఉండకూడదు అన్నాడు, ఇవన్నీ తర్వాత అదే అన్నాను, మాటకి లోబడకపోవటమే నేను మీకు ఇంతకుముందు చెప్పాను పాపము అని. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి నేను ఈ మాటలను ఎందుకు చెబుతున్నాను అంటే, వాక్యమును అంగీకరించడం అనే విషయం చెబుతున్నా మీకు, ప్రభువును పోలి నడుచుకోవడం అనే విషయం చెబుతున్నా మీకు. వాక్యాల్లో ఇవన్నీ ఉన్నాయి. పౌలు కంపల్సరీగా సువార్త చెప్పుంటాడు, అవునా కదా?
ఇదిగో యేసయ్య మీ పాపల కోసం చనిపోయాడు, త్వరగా మీరు మారు మనసు పొందండి. ఇదిగో యేసయ్య 3 రోజులు చనిపోయిన తర్వాత తిరిగి లేచి మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు అంటే చనిపోయిన తర్వాత బ్రతుకుంది, మృతుల పునరుద్ధానం ఉంది. అదే అసలైన జీవితం. నరకం ఉంది, పరలోకం ఉంది. మీకు డౌట్లు వస్తాయేమో వాళ్ళు ఎటువంటి శరీరంతో వస్తారని. ఓ అవివేకి, విత్తనం చచ్చిపోతేనే కదా బతికేది. అంటే చచ్చిపోయిన తర్వాత అసలైన జీవితం ఉంది. ఆ చిన్న విత్తనములో అంత పెద్ద మర్రి చెట్టు ఉంది, మరి ఏం చేద్దాం చెప్పు. ఆ చిన్న విత్తనములో అంత పెద్ద వేప చెట్టు ఉంది, ఏం చేద్దాం చెప్పు. అలాగే ఈ చిన్న 6 అడుగుల శరీరంలో అంత పెద్ద ఆత్మ ఉంది. అది భూమిలో వేసి పాతి పెట్టబడి కుళ్ళిపోతుంది. అప్పుడే దానిలో ఉన్న అసలైన జీవం బయటకు వస్తుంది. విత్తనం కాదయ్యా అసలైంది మీరు చూసేది, దాని లోపల ఉన్న జీవం చెట్టు, అది అసలైంది. అదే ఉపయోగపడేది కూడా. అలాగే మనిషి కూడా మట్టిలో కనిపించినప్పుడు మాత్రమే, చనిపోయినప్పుడు మాత్రమే వానిలో ఆత్మ అనేది తెలుస్తుంది అని అనేక విషయాలు చెప్పుంటాడా లేదా? ఇవన్నీ మీరు గమనించుకొని మీరు ఎలా బ్రతకాలో తెలుసా? యేసుని పోలే నడవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, శ్రమలలో హింసలలో వాళ్ళు ఓర్చుకుని ఏం చేశారు తెలుసా? వాక్యాన్ని అంగీకరించి ప్రభువును పోలి నడుచుకున్నారు. అది విశ్వాసము. దాంట్లో వాళ్ళు అభివృద్ధి పొందారు. అర్థమవుతుందా? శ్రమలలో, హింసలలో, వేదనలలో, గొప్ప ఉపద్రవాలలో వాళ్ళు ఏం చేశారు తెలుసా? సైలెంట్గా ఉండి వాక్యమును, యేసు ప్రభు ఎలా బ్రతికాడో ఆ జీవిత విధానాన్ని, ఆయన ఏ ఏ పనులు చేశాడో, ఇదిగో ప్రార్థించాడు, వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడు, సువార్త చేశాడు. ఇదిగో నేను భూమి మీదకి వచ్చిందే తండ్రి చిత్తం చేయడానికి అన్నాడు. ఇదిగో తండ్రి పని చేయటమే నాకు ఆహారం అన్నాడు. ఇది ప్రభువును పోలి నడుచుకోవడం అంటే. మళ్ళీ చెప్తున్నా, ఆ ఒక్క మాటలో బైబిల్ మొత్తం చేశాడు ఆయన. ప్రభువును పోలి నడుచుకోవడం అంటే మీరు చిన్న విషయం అనుకోమాకండి. యేసయ్య ఏమేమైతే చేశాడో అవన్నీ మనం చేయాలి. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పవిత్రంగా ఉన్నాడు, మనం పవిత్రంగా ఉండాలి. ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యాన్ని ధ్యానించేవాడు. ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు, ఉదయం అంతా సువార్త చేసేవాడు, కనికరము చూపేవాడు, దయ చూపేవాడు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి తెలుసా? పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు వచ్చినప్పుడల్లా చంపుదామని ఆలోచనలు కలిగినప్పుడే. అవునా కదా? ఆయన పరిచర్య చేసింది, పరిశుద్ధంగా బ్రతికింది, పవిత్రంగా బ్రతికింది ఎప్పుడు తెలుసా? ఆయన చంపుదామని ప్లాన్లు చేసినప్పుడే. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు ఆయన చంపుదామని ఆలోచన చేసుకున్నారంట. ఎమ్మట ఆయనకి తెలిసిపోయింది కాబట్టి లేసేద్దాం అనలేదు. ఆయన తప్పించుకొని తిరిగాడంట. ఆ మాటలు రాయబడి ఉంటాయి సువార్తల్లో. ఏం చేశాడు? తప్పించుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడంట. తప్పించుకొని ఆయన పని ఆయన చేసుకున్నాడంట. అదే శ్రమలలో, హింసలలో ఓర్పు కలిగి ఆయన పోలి నడుచుకోవడం అంటే. తిరిగి మాట అనడం కాదు. పగ తీర్చుకున్నట నా పని, తీర్పు తీర్చడం నా పని. అందుకే కిందకి మీకు అధ్యాయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది. అంటాడు ఆయన, మీరు ఇలాగ శ్రమలలో ఇలా ఓర్చుకోవటము ఆయన న్యాయమైన తీర్పుకి సూచన అయ్యింది అంటాడు. 6వ వచనంలో చదవండి కావాలంటే. 2 కొరింథీ 1వ అధ్యాయము 5వ వచనము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. బయటోడికి దేవుడు అంటే నమ్మకం ఉండదు కాబట్టి ఆమె తిట్టగా నేను కూడా తిడుతుంది, ఆయన కొట్టగా నేను కూడా కొడతాడు. అంతేనే కదా? పైన దేవుడు ఉన్నాడు, ఆయన ప్రతిఫలం ఇచ్చే యెహోవా, ఆయన ప్రతీకారం తీర్చుకునే యెహోవా, నా తరపున ఆయన యుద్ధం చేసే యెహోవా. పగ తీర్చుకుంటే నా పని నీ పని కాదన్నాడు, తీర్పు తీర్చడం నా పని నీ పని కాదన్నాడు. మన పని ఏంటంటే శ్రమల్లో కూడా మన నోటిని, మన శరీరాన్ని కాచుకొని
ఆయన ఇచ్చిన పనిని చేయటమే. అంతేనే కదా? అంటే ఇప్పుడు చెప్పండి, అలా శ్రమలలో ఓర్చుకోవడమే విశ్వాసములో అభివృద్ధి పొందటం. వాక్యము మీద, దేవుని మీద, ఆయన తీర్పు మీద నిరీక్షణ కలిగి ఉండటం. జనాలని, వ్యక్తులని, గుంపులని మనము మన స్వతహాగా చేయడానికి ప్లాన్స్ చేయడం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, శ్రమలో, వేదనలో వ్యక్తుల మీద కోపం వస్తుంది మనకి. ఎవడైతే మనల్ని శ్రమ పెడుతున్నాడో, ఎవడైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నాడో, ఏ కుటుంబం అయితే మనల్ని శ్రమ పెడుతుందో, ఏ కుటుంబం అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో వాడి మీద మనకు కోపం వస్తుంది. కంపల్సరీ వస్తుంది. ఒకడు నిన్ను నిందిస్తున్నప్పుడు, ఒకడు నిన్ను శ్రమ పెడుతున్నప్పుడు, ఒకడు నిన్ను హింసిస్తున్నప్పుడు, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నప్పుడు నీకు కోపం రాకుండా ఉండదు. ఏదోటి చేయాలనిపిస్తుంది. పాజిబిలిటీస్ ఎదుగుతావు. నీ బలం ఎంతవరకు ఉందో ఎదుగుతావు. అవునా కదా? నీ పలుకుబడి ఎంతవరకు ఉందో ఎదుగుతావు. అదే ఏంటి అంటే విశ్వాసము లేని స్థితి. అదే శ్రమలలో వాక్యాన్ని అంగీకరించని స్థితి. అదే శ్రమలలో యేసయ్యని పోలి నడుచుకోని స్థితి. కంపల్సరీ మళ్ళీ చెబుతున్నాను, శ్రమ పడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు వ్యక్తుల మీద కంపల్సరీగా కోపం వస్తుంది. కానీ ఆ కోపం వెనక మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మీకు ఒక విషయం చెబుతాను. ఆ యొక్క ఇజ్రాయేలీలని ఆ బబులోనీయులు వచ్చి, యూదులని బబులోనీయులు వచ్చి చెరిచే వాళ్ళని చెరుస్తున్నారు, చంపే వాళ్ళని చంపుతున్నారు, నాశనం చేసే వాళ్ళని నాశనం చేస్తున్నారు. ఆ సమయంలో యూదులందరికీ కూడా కోపం వచ్చింది. ఎవరి మీద? బబులోనీయుల మీద. ఊరుకుంటారా చెప్పండి? మీ ఇంట్లో ఆడవారిని చేరిస్తే ఎవరికైనా కోపం రాకుండా ఉంటుందా? ఆ వ్యక్తిని ఎదురుపెట్టుకొని చూడగలమా? మరి బబులోనీయుల కళ్ళ ముందు అటువంటి పనులు చేస్తున్నప్పుడు, కళ్ళ ముందు తమ సొంత బిడ్డలను కత్తివాతతో చంపుతున్నప్పుడు వాళ్ళకు కోపం రాదా? వాళ్ళకి చంపాలని రక్తం మరగదా? కానీ యెహోవా ఏమన్నాడు తెలుసా? ఈ యొక్క శ్రమకి కారణము నువ్వెక్కడ దేవుణ్ణి విసర్జించావో, ఆయన ఎడల ఎక్కడ భయాన్ని, భక్తిని విడిచిపెట్టావో ఒకసారి ఆగి గ్రహించుకొని, నీ చెడుతనమును బట్టి ఈ శిక్ష వచ్చిందని గ్రహించుకుంటావని ఇదంతా చేశాడంట. దేవుడి ఉద్దేశం ఇది. నేనెక్కడ దేవుని విడిచిపెట్టాను, నేనెక్కడ ఆయన మాటలంటే భయము, భక్తి లేకుండా బతికాను అని ఒకసారి ఆగి గ్రహించుకొని, మన చెడుతనమును బట్టే ఈ శిక్ష అంట. ఆ మాట చదవండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చేయించి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. రెండో అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఒకసారి చదువుతారు ఎవరైనా? జ్ఞాపకం ఉందా? ఈ బైబిల్లో కొంచెము 2వ అధ్యాయంలోనే ఉంటుంది. ఆ, 19వ వచనం. పదిహేడవ వచనం కూడా చదవండి కావాలంటే. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయన్ని విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలుగు చేసుకుంటేవి కదా. ఎంత క్లియర్గా చెప్తున్నాడు తెలుసా ఆయన? చాలా జాగ్రత్తగా మాట ఆలకించండి. దేవుడు మనల్ని ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు. ఆదివారం వాక్యం చెప్పించో, శుక్రవారం వాక్యం చెప్పించో, లేకపోతే ఏదో ఒక యూట్యూబ్లో వాక్యాలు చెప్పించో, లేకపోతే తోటి సహోదరులతో దేవుని మాటలు చెప్పించో, అరే నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని కంపల్సరీగా ఆయన మార్గాలలో మనం నడిపించటానికి ఆయన ఎప్పుడు ప్రయత్నం చేస్తానే ఉంటాడు. చేయడని ఎవరైనా చెప్పగలరా? అంత ధైర్యం ఉంది ఎవరికన్నా? అదే ఆయన అంటున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా,
నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయకూడదు అని ఎంత క్లియర్గా చెబుతున్నా సరే ఏం చేస్తున్నామంటే తెలుసా? విసర్జిస్తున్నాం. విన్న మాటలకి, తీసుకున్న తీర్మానాలకి మనము బ్రతికే విధానాలు చాలా దారుణంగా ఉంటాయి. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. నేను మార్గంలో నడిపిస్తే నడవలేదు, నన్ను విసర్జించారు, కాబట్టి మీకేమొచ్చింది? ఈ బాధ నీకు నీవే కలుగు చేసుకుంటావు. కానీ కలుగు చేసింది ఎవరు? దేవుడేనా కదా? కానీ దేవుడని నువ్వు నేను అనలేమన్నమాట. దేవుడు కలుగు చేసి దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను కాదయ్యా, నీకు నువ్వే తెచ్చుకున్నావు అంతే. నువ్వు మంచిగా ఉంటే నేను తెప్పించావుని కాదు, అంతేనే కదా? నువ్వు పనిచేసే దగ్గర దొంగతనం చేసావు అనుకోండి, మీ అధికారి నేను శిక్షించాడు అనుకోండి, అప్పుడు నువ్వేమంటావు చెప్పండి? నేను ఫ్రీగానే ఉన్నాను, బాధపడుతున్నారా? అలా ఏం లేదు, ఒక 5 నిమిషాల్లో ఊహించేస్తాను, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నేను ఎక్కడ తప్పిపోలేదు, మళ్ళీ చెప్తున్నా. విశ్వాసములో అభివృద్ధి పొందారు, ఎదుటివారిని ప్రేమించడంలో అభివృద్ధి పొందారు. అసలు విశ్వాసంలో అభివృద్ధి పొందడం అంటే ఏంటో మనం ఆలోచిస్తున్నాం. విశ్వాసంలో అభివృద్ధి పొందడం అంటే అర్థం ఏంటో తెలుసా? హింసల్లో, శ్రమలలో నోటి మీద వేలేసుకొని ఏ వ్యక్తిని ఏం అనకుండా మళ్ళీ విశ్వాసం కలిగి ఉండడం అంట. అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని అంగీకరించి పగ తీర్చుకుంటాడు, నా పని అయ్యా, నువ్వు మూసుకుని ఉండయ్యా అన్నాడు దేవుడు. అది వాక్యాన్ని అంగీకరించటం. తీర్పు తీర్చడం నా పని అయ్యా, నువ్వు సైలెంట్గా ఉండయ్యా అన్నాడు. అది దేవుని వాక్యాన్ని అంగీకరించటం. మరి వాక్యాన్ని అంగీకరించి ఏం చేయాలి అంటే, నువ్వు ప్రభువుని పోలి నడుచుకోవడంలో పనిలో ఉండు. పరిశుద్ధంగా ఉండటం, పవిత్రంగా ఉండటం, ప్రార్థన చేయడం నేర్చుకోవడం, వాక్యాన్ని పఠించుకోవడం, సువార్త చేయటం, ప్రేమ కనికరం చూపించడం, ఇవి నేర్చుకో. ఆయన చంపడానికి ప్లాన్ లేవు మాకు, వాని నాశనం చేయడానికి ప్లాన్ లేవు మాకు. ఆ 2 మాటలు అర్థం చాలా ఉంది, మీరు అర్థం చేసుకుంటే అర్థమైతే, లేకపోతే నేనేం చేయలేను దానికి. అలాగ విశ్వాసము కలిగి ఉండటమే, అలాగ వాక్యాన్ని అంగీకరించి ప్రభువును పోలి నడుచుకోవడమే విశ్వాసులు అభివృద్ధి పొందడం అంటున్నాను. అయితే ఈ శ్రమలలో, హింసలలో విశ్వాసములు అభివృద్ధి పొందాలంటే మనకు కోపం వస్తుంది, ఉండలేమంత ఈజీ ఏం కాదు, చెప్పినంత ఈజీ కాదు. శ్రమలో పడేటప్పుడు, హింసలు పడేటప్పుడు, నిందలు పడేటప్పుడు మౌనంగా ఉండడం అంత ఈజీ ఏం కాదు. ఆ నిందలు వేసిన వ్యక్తిని, ఆ శ్రమలకు కారణమైన కుటుంబాన్ని, ఆ పర్సన్స్ మీద ఎంత కోపం వస్తుంది, ఎంత కసి వస్తుందో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అనేక మార్లు నేను నడిపించడానికి పూనుకున్నాను, నా నిమిత్తం నేను కలుగు చేసుకున్నాను, నువ్వు నీ నిమిత్తం బతికావంతే. కాబట్టి ఈ బాధకి నీవే కారణం, నేను కాదు. నువ్వు ఉద్యోగం చేసే దగ్గర దొంగతనం చేయకుండా చక్కగా జాబ్ చేస్తుంటే ఓనర్ని నేను ఇబ్బంది పెట్టడం. దొంగతనం చేసి నీకు నువ్వే ఏం చేసుకున్నావు? ఓనర్ చేత తిట్లు తిని తోలు వేయబడేలా చేసుకున్నావు. ఇప్పుడు ఎవరన్నా ఏమంటారు చెప్పండి? మీ ఓనర్ దొంగోడరా, మీ ఓనర్ చెడ్డోడరా, నిన్ను తోసేశాడు, నిన్ను తీసేశాడని ఎవరన్నా అంటారా? ఎందుకంటారు చెప్పండి? కానీ తీసేసింది ఎవరు? కొట్టింది ఎవరు? అదన్నమాట ఇక్కడ విషయం. నేను అనేక మారులు మీకు నా మార్గాలు బోధిస్తే వాటిని విసర్జించారు కదా, మాకు అవసరం లేదని. కాబట్టి ఈ బాధకి మీరే కారణం. అయినా మరి ఈ బాధ ఎందుకు పెట్టావయ్యా అంటే, కింద అంటాడు 19వ వచనం, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల ఏం లేదంట, భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనమును నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహం ఉందే నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నువ్వు విసర్జించటం,
ఆయన ఎడల భయము భక్తి లేకపోవటం, ఆయన మాటలంటే భయము భక్తి లేకపోవటం, అయ్యో దేవుడు నన్ను ఇలా చేయమన్నాడా, అసలు ఈ పని చేస్తే దేవుడికి చిత్తమేనా, ఇదిగో ఈ పని చేస్తే నేను దేవుడు ఊరుకుంటాడా, ఈ పని చేయడం దేవునికి వాక్యానుసారమేనా అని ఒక్కడు ఆలోచించేది లేదు. ఏదైనా పని చేసే ముందు ఇది దేవుడి చిత్తమేనా, ఇది దేవుడి ఇష్టమేనా, దేవుడి ఇష్టము కాదా, ఇదేమన్నా ఆయన మాటకి వ్యతిరేకం ఏమన్నా జరుగుతుందా అని ఆలోచన లేకుండా దాన్ని భయము భక్తి లేకపోవడం అంటారు. భయము భక్తి ఉంటే కంపల్సరీగా ఉంటామన్నమాట. అది నేనైనా మీరైనా ఎవరైనా సరే ఆగి గ్రహిస్తాము అని. ఎక్కడ నేను ఆయన మాటలను విసర్జించాను, ఎక్కడ నేను ఆయన మాటలకి భయము భక్తి లేకుండా తిరిగాను అని చెప్పి మనం చేసిన చెడుతనం ఉందే దాన్ని బట్టి శిక్షించాడంట. కానీ ఇక్కడ విషయం ఏంటంటే గ్రహించుకోవటం. ఇక్కడ విషయం ఏంటంటే నీ విశ్వాసంలో నువ్వు అభివృద్ధి పొందకపోవటం లోపాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అది నా ఉద్దేశం. శ్రమలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు నీవు విశ్వాసములో అభివృద్ధి పొందకపోవడం, విశ్వాసం ఉంచకపోవడం, వాక్యం మీద ఆధారపడకపోవటం, ప్రభువుని పోలి నడుచుకోవడం మీద ఆధారపడకపోవటం శ్రమలకి కారణం. ఇంకొక మాట చెప్పను, అక్కడ రాసిన మాట, దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారనే మాట రాశాడా లేదా అక్కడ? దేని కొరకు శ్రమ పడుతున్నారని తెలుసా వాళ్ళు? ఆ శ్రమలలో నేను అంటాను, శ్రమల్లో వేదనలు ఎందుకు ఉంచాలి విశ్వాసం చెప్పండి? ఈ ప్రశ్న అడిగితే మీరేమంటారు చెప్పండి? అందరూ నిందిస్తున్నా, అలా అంటున్నా, లేకపోతే అందరూ మన మీద కొడుతున్నా, తిడుతున్నా, ఎందుకు మనం విశ్వాసం ఉంచాలి దేవుడి మీద చెప్పు? ఏమంటారు అప్పుడు దానికి? మీరేం ప్రశ్న, ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు చెప్పండి? దేవుని రాజ్యానికి యోగ్యత రావాలి అంటే శ్రమలలో, హింసలలో నువ్వు విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. దేవుని పిల్లవాడిగా, దేవుని పిల్లవానిగా, లేకపోతే దేవుని కుమారుడిగా, కుమార్తెవుగా నీవు పిలవబడాలి అంటే యోగ్యత ఏంటి తెలుసా? శ్రమలలో, హింసలలో అన్నీ కట్టుకొని విశ్వాసములో అభివృద్ధి పొందటం, వాక్యం మీద ఆధారపడటం, ప్రభువును పోలి నడుచుకోవడం. లేకపోతే ఏం లేదు, నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి కాదు. బైబిల్ పట్టుకొని రావచ్చేమో, ప్రతి ఆదివారం రావచ్చేమో, సువార్త వినొచ్చేమో, సువార్త కొడుకులు పెట్టించొచ్చేమో, కానీ నేను మళ్ళీ చెబుతున్నాను, మీరు దేవుని రాజ్యానికి వారసులు కాదు. దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి అనడానికి యోగ్యత ఉంది. అందుకే అక్కడ ఆ మాట చదవండి, 2 దశలోకి రండి, మళ్ళీ ఆ మాట చదువు. 5వ వచనము, 1వ అధ్యాయం 5వ వచనము, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తం. వాళ్ళు చాలా ఎక్సలెంట్ పర్సన్స్ అనమాట. మేము ఎందుకు శ్రమ పడుతున్నాం, శ్రమల్లో, హింసల్లో, బాధల్లో కూడా మేము ఎందుకు విశ్వాసంలో ఉంటున్నామంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంది. ఇలా ఉంటేనే దేవుని రాజ్యానికి మేము వారసులు అవుతాం, ఇలా ఉంటేనే మేము దేవుని కుమారులము, కుమార్తెలము అవుతాం. ఈరోజు చాలామందికి ఆ అవగాహన కోలేదు. ఇప్పుడు నేను అడుగుతాను, మిమ్మల్ని శ్రమలు, హింసలు వచ్చినా ఎందుకమ్మా మీరు అంత బాగా వేసే నమ్ముకుంటారు, ఎందుకమ్మా అలాగే ఉంటారని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఎవరైనా ఇలా చెప్తారా? శ్రమలో, హింసల్లో దేవుడి మీద ఉంటేనే అప్పుడే ఆయన మమ్మల్ని పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరిస్తాడు, అప్పుడే ఆయన రాజ్యములో వ్యక్తిగా చేరడానికి నాకు అర్హత, యోగ్యత వస్తుంది, అప్పుడు ఆయనతో పాటు పరలోకంలో శాశ్వతకాలం ఉండడానికి నేను యోగ్యతని, అర్హతని సంపాదించుకుంటాను అని ఎవరైనా సమాధానం చెప్పగలమా? అందుకే వాళ్ళు విశ్వాసంలో అంత అభివృద్ధి పొందారు. ఇంకొక మాట చెబుతున్నాను, దేవుని రాజ్య సంబంధులకు యోగ్యత ఉంది. అర్హత ఉండాలి. అర్హత లేకుండా ఎవరు కూడా తీసుకోరు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, నేను 1వ తరగతి ఫెయిల్ అయ్యానంటే ఎవడు తీసుకోడు. తీసుకుంటాడా? నాకు గవర్నమెంట్ స్కూల్లో టీచర్ పోస్ట్ కావాలి, నేను 10వ తరగతి పాస్ అయ్యానంటే ఎవరైనా తీసుకుంటారా? టీచర్ జాబ్ కావాలంటే దానికి యోగ్యత ఉంది, అర్హత ఉంది. టీటీసీ చదవాలి, బీఈడీ చదవాలి, మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ వచ్చినప్పుడు రాయాలి, దాంట్లో క్వాలిఫికేషన్ అవ్వాలి. ఇదంతా శ్రమ, ఆనందంగా ఉంటుందా? చదవడం చాలా శ్రమ తెలుసా మీకు? చదవడం అంత ఈజీ ఏమన్నా? చదవలేక పనులకి వెళ్ళిపోయిన చాలామంది ఉన్నారు.
ఆ శ్రమ పడితేనే ఆ యోగ్యత వస్తుంది. గవర్నమెంట్ టీచర్ని చూడండి అంత ప్రశాంతంగా ఉంటుందో. పిల్లలకి సెలవు ఉన్నప్పుడు పిల్లలకి సెలవు, వాళ్ళకి సెలవు. చాలా ఈజీగా చెప్పుకుంటాం కదా మనం, అవునా కదా? స్కూల్కి సెలవు అయినప్పుడు వీళ్ళకి సెలవు. చక్కగా ఉదయం 10ంటికి వెళ్తారు స్కూల్లోకి, గవర్నమెంట్ లాగా. సాయంత్రం 4ంటికి 5ంటికల్లా వచ్చేస్తారు. ఆ పిల్లలతో పాటు వాళ్ళు క్రికెట్ ఆడుకుంటారు, వాళ్ళు సరదాగా అలా తిరుగుతూ ఉంటారు అనమాట. ఇవన్నీ చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే అది మాత్రమే చూస్తాం. దాని వెనక వాళ్ళకు ఒక యోగ్యత ఉంది. దాని వెనక వాళ్ళు చాలా శ్రమలలో, వేదల్లో బాగా కష్టపడి చదువుకొని చాలా శ్రమ పడ్డారు. ఎవడు ఈజీగా అయిపోడు. మరి దేవుని పిల్లలు మాత్రం ఈజీగా అయిపోతారా? ఆ ట్యాగ్ ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటున్నారా? నేను దేవుని కుమారునయ్యా, దేవుని కుమార్తెనయ్యా, నేను దేవుని రాజ్య నివాసినయ్యా అంటే సరిపోదు ప్రియమైన దేవుని పిల్లరా. అది మన భ్రమ. అది మన భ్రమేని మళ్ళీ చెప్తున్నాను. దానికి యోగ్యత ఉంది. వాళ్ళకి పౌలు గారు చెప్పారు, మీరు అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో చేరాలి అని. ఆ మాటను పట్టుకొని వాళ్ళు ఆ శ్రమలలో, హింసలలో కూడా విశ్వాసాన్ని మాత్రం వదలట్లేదంట. అందుకని వాళ్ళు జ్ఞాపకం చేస్తారు, మీరు దేనికోసం శ్రమలు ఓర్చుకుంటున్నారో ఆ దేవుని రాజ్య నివాసులుగా మీరు అనుకుంటున్నారు కదా. వాళ్ళు ఆయన అంటున్నాడు, ఆయన బెదిరించట్లేదు, వాళ్ళని హెచ్చరించట్లేదు. ఇదిగో మీరు శ్రమల్లో, హింసల్లో విశ్వాసం ఉండాలి, అప్పుడే దేవుని పిల్లలు అవుతారని ఆయన ప్రసంగం చెప్పట్లేదు. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళు ఎందుకు ఉంటున్నారో కూడా అర్థమైంది దానికి. వాళ్ళే ఉంటున్నారంట. అందుకే పౌలు అన్నాడు, మీరు దేని కొరకు ఈ శ్రమలలో, హింసలలో విశ్వాసులుగా ఉంటున్నారో నాకు తెలుసు. దేవుని పిల్లవాడిని అయిపోదామనేగా, దేవుని కుమార్తెని అయిపోదామనేగా, దేవుని కుమారుని అయిపోదామనేగా. అయితే నిజంగా మీరు అవుతారు, ఇబ్బంది ఏమి లేదు. ఇలాగ మీరు ఓర్చుకొని ఆయన న్యాయమైన తీర్పుకి కానీ మీరు నేను అప్పగించగలిగితే దేవుడు నిజంగా మనల్ని కాపాడగలడు అంటున్నాడు అనమాట ఆయన. చాలా విషయాలు మొత్తం చెప్పాను కానీ ఉదయం మీకు ఇక్కడ సమయం లేదు కాబట్టి చెప్పలేకపోయా. కానీ నేను మళ్ళీ చెబుతున్నాను, మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, దేవుని పిల్లలు అవ్వటానికి యోగ్యత కావాలి. ఆ యోగ్యతని మనం సంపాదించుకుంటూ ఉండాలి భూమి మీద. బైబిల్ పట్టుకొని బాప్తిజం తీసేసుకొని ఏదో దేవునికి ధనం ఇచ్చేసినంత మాత్రాన దేవుని పిల్లలు అవ్వరు. అది ఎక్కడా లేదు అలా. శ్రమలలో, హింసలలో, వేదనలో వాక్యాన్ని అంగీకరించి కష్టం. ఒకడు అంతలావును బాధ పెడుతుంటే పగ తీర్చుకుని నా పని నువ్వు సైలెంట్గా ఉండంటే యాడ అంత ఈజీ అనుకుంటారేంటి? ఆ మాట ఏమన్నా అంత ఈజీయా? అంత ఈజీ ఏం కాదు. కళ్ళ ముందు కుటుంబాలు పాడవుతున్నాయి, కుటుంబాలను ఇబ్బంది పెడుతున్న వ్యక్తులను మన కళ్ళ ముందు చూస్తున్నాం. మళ్ళీ అటువంటి దాంట్లో వదిలేమంటే ఎలా ఉంటారు చెప్పండి? అంత ఈజీ కాదు ప్రియమైన దేవుని పిల్లారా. కానీ వాళ్ళు అంగీకరించారు, వాక్యాన్ని లోబడ్డారు. వాళ్ళ ఫోకస్ ఏంటి తెలుసా? ప్రభువును పోలి నడుచుకోవడం. యేసయ్య ఎలా జీవించాడు, యేసయ్య ఎలా ఉన్నాడు, యేసయ్య ఏం చేశాడు. మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. మన భక్తులు ఏం చేశారు, పౌలు గారు ఏం చేశారు, పేతురు గారు ఏం చేశారు, అసలు ఆయన జీవిత విధానం ఏంటి, డైలీ ఎలా ఎన్నింటికి లేచేవాడు, డైలీ ఆయన షెడ్యూల్ ఏంటి, అసలు ఏం చేసేవాడు పేతురు, పౌలు, భక్తులందరూ ఏం చేసేవాళ్ళు, వాళ్ళ రోజు దినచర్య ఏంటి అని ఆలోచిస్తే మనము కూడా ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. లేకపోతే నేను మళ్ళీ అంటాను, మన దేవుని రాజ్య నివాసులుగా అనర్హులం. దయచేసి యోగ్యత సంపాదించుకోండి. కంపల్సరీగా యోగ్యత సంపాదించుకోండి. అంత ఈజీవే కాదు. శ్రమలు ఉంటాయి, నేను కాదని అనను. హింసలు ఉంటాయి, దేవుడే కాదనట్లేదు. కానీ మీరు వాక్యాన్ని అంగీకరించాలి, ప్రభువుని పోలి నడుచుకోవాలి. దానికి మీరు ప్లాన్ చేసుకోవాలంతే. అన్నీ బాగుంటుంది, నువ్వేంటి ఎవడన్నా వస్తాడు. నేను అదే అంటాను. ఇక్కడ పాస్ట్కి నిల్చొని ఒక 20,000 నెలకి ఇస్తారంటే ఎవరు చెప్పండి? 10,000కి కంపెనీలు సాగు కొడుతున్నాడు అంటాడు సన్నిగాడు. 20,000 నేను వచ్చి పాస్ట్ చేస్తానంటాడు ఆ ప్రజలకి. అవునా కదా? సందీప్ మహా అంటే ఒక 13,000కి చేస్తున్నాడు.
ఉదయాన్నే 20-30 కిలోమీటర్లు 23 కిలోమీటర్లు వెళ్ళాలి శుభ్రంగా ఆదివారం చెప్పడానికి. అందులో వాక్యం చక్కగా నాకు నేర్చుకోవడం ఇష్టం కాబట్టి 20,000 కాదు ఆ 13,000 ఇచ్చేసానని పాస్టర్ జాబ్ చేస్తాడు శుభ్రంగా. అవునా కదా? కంపల్సరీ చేస్తారు, అందులో మొమ్మాటమే కాదు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అడ్డంకులు పెట్టుకోమాకండి. బాధలో శ్రమలో నేను అంటున్నా, శ్రమను చూడమాకండి, ఆ శ్రమకు కారణం ఏంటో చూడండి. శ్రమ గురించి శ్రమ పోవాలని ప్రార్థించమాకండి. ఆ శ్రమకు కారణమైన నేను చేసిన పాపం ఉందే, నేను చూపిన అవిధేయత ఉందే, నేను మీరిన మాట ఉందే, ఆ మాటలు ఇంకోసారి మీరకుండా, ఆ పాపం ఇంకోసారి చేయకుండా నాకు శక్తిని దయచేయని అడుగు. అది పోతే ఇది క్యూర్ అయిపోద్ది. ఇవన్నీ గత వారాలుగా మనం వింటున్న మాటలే. కానీ నేను ఈరోజు బాగా నొక్కి చెప్పే మాట ఒకటే, దేవుని కుమారుడు కుమార్తె అని బోర్డులు వేసుకున్నంత మాత్రాన దేవుడే. మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసులు నమ్మొచ్చు, పాస్టర్లు నమ్మొచ్చు అంతే. కానీ దానికి కూడా యోగ్యత ఉంది, దానికి కూడా అర్హత ఉంది. శ్రమలలో, హింసలలో, వేదనల్లో కూడా నువ్వేం చేయాలి తెలుసా? విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. ఎదుటివారిని ప్రేమించడంలో అభివృద్ధి పొందాలంతే. లేకపోతే మీరు పోగొట్టుకునేది గొప్ప పరలోకం. దేవుడు చిన్న మాట దీవించిన కాక అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం, బల్ల తీసుకుందాం. ఎవరు తీసుకుంటారు బల్ల?